ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు వింటున్నారు ఇందాక నుంచి, అంటే దాదాపు మీ హయాంలో దాదాపు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఆ తర్వాత మొన్న రిలీజ్ చేసిన దాని ప్రకారం చాలా దిగింది మన పొజిషన్. దాంతోపాటుగా ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం కానీ మనం మాట్లాడుకుంటాం, అసలు అడగాల్సిన బీజేపీని ఎవరు గట్టిగా అడగలేకపోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటుగా కంపెనీలు కూడా కొన్ని దాదాపుగా ఇక్కడ మనకు చెప్తున్న లెక్కల ప్రకారం 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తిరోగమనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి కారణం? దీనికి మీరు కూడా అంటే కొంత బాధ్యత, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు కానీ టీడీపీ వాళ్ళు కానీ గట్టిగా బీజేపీని అడగలేకపోతున్నారు, దానివల్లే మనకి ఈ కష్టాలు అనేది విశ్లేషకుల మాట. మీరేమంటారు దానికి? సార్ 6,000 కోట్లు కాదు సార్, 6,000 కోట్లు కాదు, 12,890 కోట్ల రూపాయల పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి సార్ వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఓకే, సో ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు సార్ ఇవన్నీ. ఓకే, ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోల ప్రకారం టాటాకి సార్ 10/1/2026 జీవో ఎంఎస్ నెంబర్ 11 టాటా కంపెనీకి సంబంధించి 6,675 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని టాటా కంపెనీ వస్తే, నెల్లూరు జిల్లాలో పెట్టుబడి పెడతామని వస్తే దానికి సంబంధించి 69% సబ్సిడీ రూపంలో వెనక్కిస్తాం. ఈ 38% ఏదైతే ఉందో మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెనక్కిస్తాం, మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి ఎర్లీ బోర్డు టైలర్ మేడ్ అని చెప్పి ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు సార్. ఇన్సెంటివ్స్ లేవు అనడం నేను దాన్ని ఒప్పుకోను సార్. వీళ్ళు ఎర్లీ బోర్డు టైలర్ మేడ్ అని చెప్పేసి ఎప్పుడు ముప్పడిగా వాళ్ళు పెట్టే పెట్టుబడి కంటే కూడా 69-70% ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది సార్ వీళ్ళు. సో అయినా సరే టాటా అనేది 30% మాత్రమే క్యాపిటల్ వెనక్కి ఇచ్చేటువంటి ఒడిశాకి ఎందుకు బారిపోయింది సార్? ఎందుకు బారిపోయింది? దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి సార్. టాటా పవర్ ఎందుకు బారిపోయింది అనేది. ఇక ఆజాద్ ఇండియా మొబిలిటీ సార్, దీనికి ఆజాద్ ఇండియా మొబిలిటీకి సంబంధించి మొత్తంగా 70 ఎకరాలు కేటాయించారు సార్. అనంతపురం దగ్గర 10,046 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2,381 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పారు సార్. వాళ్ళు బారిపోయారు సార్. వీళ్ళతో పాటుగా జిన్ఫ్రా, వీళ్ళకి 2025 జూన్ 27 వీళ్ళు వచ్చిన తర్వాతే ఇచ్చారు సార్. 1,150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి వాళ్ళు చెబితే వాళ్ళు బారిపోయారు సార్. వాళ్ళతో పాటుగా కోకో కోలా సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు కోకో కోలాకి 2023 మే 4న మేము వాళ్ళకి భూములు కేటాయించాం సార్, 50 ఎకరాలు భూమి. వాళ్ళు పారిపోయారు సార్ ఇక్కడ నుంచి. వీళ్ళతో పాటుగా ఐ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ఐ స్పేస్ పెట్టడానికి వచ్చాం సార్, ఐ స్పేస్ కూడా పారిపోయింది సార్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8th ర్యాంక్ కి పడిపోయాం. దీంతో పాటుగా ఉన్న పెట్టుబడులు పారిపోతా ఉంటే వీళ్ళు 23 లక్షలు, 24 లక్షలు, 25 లక్షలు అని చెప్పేసి ఎంత తప్పుడు ప్రచారం చేస్తారో చూడండి సార్. సో టోటల్లీ కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలకి వీళ్ళు చెప్పే ప్రచారానికి అసలు టోటల్ శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అంతకుముందు ఇదే పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది చెప్పారు ఏంటంటే, పరిశ్రమలు అందరూ కూడా భయపడుతున్నారు, మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని మీరు హామీ ఇస్తేనే మేము పెట్టుబడులు పెడతాం, లేకపోతే పెట్టమని చెప్పారని పరిశ్రమలు చెప్పారని చాలా మంది టీడీపీ వాళ్ళు చెప్పారు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని భయంతోనే రావట్లేదా, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? సార్ నేను ఒక చిన్న ఉదాహరణ, నాకు మీరు దయచేసి ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే అసలు వాస్తవంగా వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ఏంటో చెప్తాను సార్. సో వీళ్ళు ఎలా ఉంటారంటే సార్, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం వాటితోటి ఎంత తప్పుడు ప్రచారం చేస్తారంటే, సో ఇది నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను సార్, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించడం కోసం. 2014 నుంచి 2019 మధ్యలో 3 CIA సమ్మిట్స్ జరిగాయి సార్ విశాఖపట్నం వేదికగా. అదే విధంగా ప్రతి ఏడాది దావోస్కి వెళ్ళి వచ్చారు సార్. సో 19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అని చెప్పేసి యాడ్స్ కూడా ఇచ్చారు సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీ యాడ్లు సార్ ఇచ్చింది కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి. కానీ వాస్తవం లెక్కలనే ఒకటి ఉంటాయి సార్, మనం ఎంతైనా ప్రచారం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు సార్. వాస్తవ లెక్కల్ని లెక్కేసేది అక్కడ ఉన్నటువంటి బీజేపీ అన్న వాళ్ళు చెప్పాలి దీన్ని నిజమా కాదా అనేది. వాస్తవ లెక్కల్ని DPIIT అనేది ఇస్తుంది సార్. ఈ DPIIT ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 19 లక్షలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం పచ్చి అబద్ధం, 32,803 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అన్నారు. సో ఎక్కడ 19 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, ఎక్కడ వాస్తవంగా 32,803 కోట్ల రూపాయలు? సో ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీలు మొత్తం పారిపోయాయి, కంపెనీలు మొత్తం పారిపోయాయి అన్నారు సార్. కానీ ఏడాదికి ఏడాది చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 32,803 కోట్లు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్,
దేశం మొత్తం స్తంభించిపోయింది, ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అయినా సరే 1,15,000 కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్పి అదే డిపిఐఐటి చెప్తా ఉంది సార్. అదే డిపిఐఐటి ఓకే, వాళ్ళ ప్రభుత్వ హయాంలో 32,000 వచ్చాయని చెప్పి మా ప్రభుత్వ హయాంలో 1,10,000 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో వీళ్ళ ప్రచారం నిజమా, కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు నిజమా, ఏది నిజం? సో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసే ప్రచారం నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలు అబద్ధమా? వీళ్ళే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు సార్, వీళ్ళే కలిసి ములాఖాతులో ఉన్నారు సార్, ఏది నిజం అనేది అక్కడ ఉన్నటువంటి బీజేపీగా మిత్రులు చెప్పాల్సినటువంటి అవసరం. ఇంకో క్వశ్చన్ సార్ మీకు, అంటే మీరు చెప్తున్నారు ఈ హయాంలోనే వెళ్ళిపోతున్నాను, కానీ మీ హయాంలో అంటే ప్రచారంలో ఉన్నమాట, మీ హయాంలో లులు కంపెనీ ఒకటి వెళ్ళిపోయింది, బీఆర్ సిటీ గ్రూప్స్ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఏషియా పల్ప్ ఒకటి, సింగపూర్ కన్సెప్షన్, అదాని డేటా సెంటర్, తర్వాత అమర్ రాజా ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్, పేజ్ ఇండస్ట్రీస్, ఇట్లాంటి మీ హయాంలో కూడా కియా కూడా మీ హయాంలోనే వెళ్ళిపోయింది అనేది కూడా ప్రధాన వాదన ఉంది. ఇక్కడ మీ హయాంలో కూడా వెళ్ళిపోయిన కంపెనీస్ చాలా ఉన్నాయి కదా మరి. సార్ ఇది ఒకసారి చూడండి సార్, 1/7/2025 సార్ జియో, 1/7/2025 వీళ్ళు వచ్చిన తర్వాత 1/7/2025 సార్ జియో ఇచ్చింది. ఆ జియో సారాంశం ఏంటంటే అంటే పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి భూములు, కేటాయించిన భూములు రద్దు చేస్తున్నామని. ఎవరు ఇచ్చారు ఈ జియో? 1/7/2025 ఎవరు ముఖ్యమంత్రి ఎవరు? సో వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చూడండి సార్. ఎస్, నేను మాట చెబుతున్నాను సార్. అమర్ రాజా బ్యాటరీస్ గురించి అన్నారు సార్. అమర్ రాజా బ్యాటరీస్ ఉందా ఫ్యాక్టరీ? అక్కడి నుంచి ఆంజనేయ స్వామి కదా ఎత్తుకొని పోయినట్టు నైట్ ఆ ఫ్యాక్టరీని ఎత్తుకుపోయారా? కరకంబాడి దగ్గర బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, కావాలంటే చూడండి, ఆ ఫ్యాక్టరీ మూసేలా. దాంతో పాటుగా చిత్తూరు ఏదైతే బంగారుపాలెం దగ్గర అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని ఏమి ఎత్తుకుపోవాలా? సో ఆ రోజు సార్ ఎంత దుర్మార్గం అంటే రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద జల్లారంటే ఆ రోజు. సో ఏది కాదేది వీళ్ళ రాజకీయ విమర్శకు అనర్హం అన్నట్టుగా ఆ రోజు 70 ఫ్యాక్టరీలకి సార్, 70 ఫ్యాక్టరీలకి ఆ రోజు అన్నిటికి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మీ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకరమైనటువంటి పొల్యూషన్ వస్తా ఉంది, దీన్ని మీరు కంట్రోల్ చేసుకోండి, దానివల్ల వాటరు అదే విధంగా ఎయిర్ పొల్యూషన్ అవుతా ఉంది, దాంతో పాటుగా ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తే సో మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు సార్. కానీ అమర్ రాజా మాత్రం వెళ్ళిపోయాడని ప్రచారం చేశారు సార్. సో దాన్ని కేంద్ర ప్రభుత్వంలోకి సార్ సుప్రీంకోర్టు కూడా సార్, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దానివల్ల పొల్యూట్ అవుతుంది, ప్రమాదకరమైనటువంటి లెడ్ కలుస్తుంది, ఆ పొల్యూషన్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పింది సార్. సో సుప్రీంకోర్టు తప్ప సుప్రీంకోర్టు పరిశ్రమను పారిపోమని చెప్పిందా? అంతెందుకు సార్, మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళారు సార్. ఒక పేపర్ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారు సార్. అంటే ఫ్యాక్టరీని వెళ్ళిపోమన్న దాని అర్థం. సో మేము బొమ్మంటే పోయినారన్నారు కదా సార్. మొన్నటికి మొన్న ఆయన థ్యాంక్ యూ అదే సారీ చెప్పారు సార్. ఆ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటారు దీన్ని. ఆ సారీ ఎందుకు చెప్పారు? అక్కడ పెడతా అన్నటువంటి పెట్టుబడులు ఎంత? కేవలం 500 కోట్లే కదా ఆడ పెట్టింది. సిక్యూపీ ప్లాంట్ మాత్రమే పెట్టారు. మిగిలిన ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి అట్టే ఉంది కదా. మరి పిలిపిండి ల్యాండ్ 99 పైసలకే ఇస్తున్నారు. ఎర్లీ బర్డ్ టైలర్ మేడ్ అని చెప్పి 65 నుంచి 70% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మరి ఇన్ని ఇస్తున్నప్పుడు మీ పార్టీ ఎంపీయే కదా, పిలిపించి పెట్టించండి. అలా కాకుండా సార్ ఎంత తప్పుడు ప్రచారం అంటే, సో 32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన వాళ్ళు విజనరీ, 1,15,000 కోట్ల రూపాయలు తెచ్చిన వాళ్ళు విధ్వంసకారుడా? సో ఎక్కడ నీతి, ఎక్కడ న్యాయం? నేను అడుగుతున్నాను సార్. ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు సార్ మొన్న. అడిగితే వచ్చినటువంటి పెట్టుబడుల విలువ కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవ పెట్టుబడులు. పేపర్లలో 100 ఉంటాయి సార్. ఇట్లా ఆంధ్రజ్యోతి, ఈనాడులో హెడ్డింగ్ వేస్తారు. ఇట్లా 1,000 కోట్ల రూపాయలు, 10.5 లక్షల కోట్లు, 4.3 లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల తుఫాను, వరద అని చెప్పి ఇట్లా వేస్తారు సార్. కానీ వాస్తవం ఏంటి అనేది మనం చూస్తే కేవలం 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మంత్రి చెప్పారు. సో మంత్రి చెప్పింది నిజమా, లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం నిజమా? వీళ్ళ ప్రచారం నిజమైతే మంత్రి పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నట్టే దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి సార్. ఒక పాయింట్, 10 ఫ్యాక్టరీలు మాత్రమే గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంటే 2 మాత్రమే ఉత్పత్తి, కేవలం 2
ఉత్పత్తి. ఉమ్, ఉమ్. సో 20,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఎవరికి రాలా. సో కేవలం పేపర్లకు పరిమితం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపిస్తూ, నిజంగా మేము అంత విధ్వంసకారులం అయితే 1,15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఎట్ట గ్రౌండ్ చేసేవాళ్ళు, ఆ రోజే పారిపోయి ఉండేవాళ్ళు కదా. సో దీన్నే సార్ మా ఊర్లో మాట అంటారు సార్, మహిళలు ఉన్నారు నేను అనొచ్చు, మంగళవారం కబుర్లు అంటారు సార్ దీన్ని. రైట్ అండి, రైట్ రైట్ మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు, మాట్లాడదాం ఒక్క నిమిషం. తప్పుడు ప్రచారం. రైట్ రైట్ మాట్లాడదాం శేఖర్